ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రసిద్ధ శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయాన్ని మంగళవారం ప్రముఖ పారిశ్రామిక కుటుంబ వారసుడు అను మోల్ అంబానీ కుటుంబ సమేతంగా సందర్శించారు. తెల్లవారుజామునే స్వామివారి దర్శనార్థం ఆలయానికి చేరుకున్న అంబానీ కుటుంబానికి ఆలయ పరిసరాల్లో భక్తులు, అధికారులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఆలయ దక్షిణ గోపురం వద్ద ఆలయ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, అను మోల్ అంబానీ దంపతులకు ఆత్మీయంగా స్వాగతం పలికి వారిని అంతరాలయానికి తీసుకెళ్లారు. అనంతరం శ్రీకాళహస్తీశ్వర స్వామి, నానప్రసూనాంబ దేవివారి దర్శనం ఘనంగా నిర్వహించబడింది. వేద పండితులు అంబానీ కుటుంబానికి మృత్యుంజయలింగం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం అందజేశారు. తరువాత చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, అను మోల్ అంబానీ కుటుంబానికి స్వామి, అమ్మవార్ల చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, శ్రీకాళహస్తీశ్వరుడు దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందిన పవిత్ర స్థలం. ఇక్కడికి ప్రతి ఒక్కరూ వచ్చినప్పుడు ఆధ్యాత్మిక ప్రశాంతతను పొందుతారు అని తెలిపారు. ఈ దర్శన కార్యక్రమంలో ఆలయ బోర్డు సభ్యులు గుర్రప్పశెట్టి, గోపీనాథ్, ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, ఆలయ పర్యవేక్షకులు నాగభూషణం, ఏపీఆర్ఓ రవి, ఆలయ ఇన్స్పెక్టర్ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. భక్తుల మధ్య అంబానీ కుటుంబం ఆలయానికి విచ్చేయడం చర్చనీయాంశమైంది. కొందరు భక్తులు వారిని దర్శించుకోవడానికి తరలివచ్చారు. ఆలయ అధికారులు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేపట్టారు. నగరం మొత్తానికి ఈ సందర్శన కొత్త ఉత్సాహాన్ని నింపింది. శ్రీకాళహస్తి ఆలయం ఆధునికీకరణ పనులు, యాత్రికుల సదుపాయాల విస్తరణపై కూడా అంబానీ కుటుంబం ఆసక్తి చూపినట్లు సమాచారం. బ్యూరో రిపోర్ట్స్ పూర్తి ఇండియా న్యూస్. శ్రీకాళహస్తి ప్రతినిధి సోహన్ అందించిన రిపోర్ట్. ఆయన ఇదే ఇది చేశాడు.